హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చోటు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ మీకు చల్ల మిరపకాయలు లేదా మజ్జిగ మిరపకాయలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. సో ఇవి మనం ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఒక 6 మంత్స్ వరకు కూడా మనం నిల్వ ఉంచుకోవచ్చు అనమాట. సో దాని ప్రిపరేషన్ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు మీరు చూసేసేయండి. ఈ మజ్జిగ మిరపకాయల కోసం నేను ఇలాంటి పొడుగు మిరపకాయలను తీసుకుంటున్నాను. ఇలా మిరపకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. అందుకని చెప్పేసి ఇలాగ సన్నగా పొడుగ్గా ఉన్నటువంటి మిరపకాయలను తీసుకుంటున్నాను. అలాగే వీటిని ఇలాగా మధ్యలో ఇలాగ ఘాటు పెట్టుకోవాలన్నమాట. సో మిరపకాయలు అన్నిటికీ కూడా ఇలాగా సేఫ్టీ పిన్తో కానీ లేకపోతే ఒక చాకుతో కానీ ఇలాగా మనం ఘాటు పెట్టుకోవాలి. సో ఇలాంటి చిన్న మిరపకాయలు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకవేళ ఇవి అవైలబిలిటీ లేకపోతే నార్మల్ మిరపకాయలతో కూడా మీరు చేసుకోవచ్చు. సో నాకైతే ఇలాంటివి దొరికాయి అనమాట. సో వాటితో నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూడండి, సేఫ్టీ పిన్ తీసుకొని ఇలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒకసారి చూసుకోండి. ఇలాగా లైన్ లాగా డ్రా చేస్తే మనము ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సేఫ్టీ పిన్ తోటి అయితే మొత్తం అన్నిటిని కూడా నేను ఇలాగ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 1/2 లీటర్ పెరుగుని తీసుకొని ఒక బౌల్లో వేసేసుకొని ఇలాగా పల్చగా అయ్యేంత వరకు బీటర్ తోటి ఇలాగ బాగా బీట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇలాగ యాడ్ చేసేసుకున్నాక సాల్ట్ని వేసుకోవాలన్నమాట. ఈ సాల్ట్ వచ్చేసి నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. అంటే మజ్జిగ ఉప్పగా అయ్యేంత వరకు ఈ సాల్ట్ని యాడ్ చేసేసుకోవాలి. అలాగే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మిరపకాయలను కూడా ఇందులోకి వేసేసుకొని దీని మీద ఒక వెయిట్ని పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనం వెయిట్ని పెట్టకపోతే ఇవి పైనకి వచ్చేస్తాయి. కాబట్టి గట్టిగా ఇలాగా ప్రెస్ చేసేసి నేను ఒక స్టోన్ పెట్టేస్తున్నాను వీటి మీద. సో ఇలాగ స్టోన్ పెట్టేసి ఒక నైట్ అంతా వీటిని ఊరనిస్తున్నాను. చూడండి, ఇలాగా స్టోన్ పెట్టేసేసాను. సో అందుకు ఇవి కిందనే ఉండిపోయాయి. ఇలాగ ఒక రాత్రి అంతా కూడా వీటిని నానబెట్టేసేసాను. ఇప్పుడు వీటిని మజ్జిగలో నుంచి బయటకు తీసేసి ఎండలో ఎండబెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలాగ మిరపకాయలన్నింటినీ కూడా బయటకు తీసేసి ఇలాగ మొత్తం ఒక ప్లాస్టిక్ పేపర్ పరిచేసి దాని మీద వీటిని ఎండబెట్టేసుకుంటున్నాను. సో ఇలాగ ఒక డే అంతా కూడా ఎండాక మరి నైట్ వచ్చేసి మిరపకాయలని మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మజ్జిగలోనే వేసేసుకోవాలి. సో నెక్స్ట్ డే కూడా ఇలాగ చేసుకోవాలి. అది ఎంతవరకు అంటే ఈ మిరపకాయలన్నీ కూడా వైట్ కలర్లోకి వచ్చేంత వరకు మనం మజ్జిగలో నానబెడుతూనే ఉండాలన్నమాట. సో మార్నింగ్ వచ్చేసి ఇలాగ ఎండలో వేసుకోవాలి. అలాగే నైట్ అయ్యే వరకు మనం ఈ మిరపకాయలన్నింటినీ తీసేసి మజ్జిగలో నానబెట్టుకోవాలి. ఈ ప్రొసీజర్ అయ్యే వరకు మనకి ఒక 3 డేస్ టైం పడుతుంది. సో తర్వాత ఈ మజ్జిగన్ని కూడా పారబోసేసి మనం ఇలాగ మిరపకాయలని బాగా ఎండేంత వరకు ఎండలో ఎండబెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇవి బాగా ఎండిపోయాయి. సో అంతేనండి. ఇలాగ మనం చేసుకున్నటువంటి ఈ చల్ల మిరపకాయలు 6 మంత్స్ వరకు కూడా మనం ఎంచక్కా నిల్వ పెట్టుకోవచ్చు. సో మనం వీటిని తినాలనుకున్నప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుని తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే చల్ల మిరపకాయలు రెడీ అయిపోతాయి. సో ఇవి మనం బయట కొనాలంటే చాలా కాస్ట్ అనమాట. సో ఇంట్లోనే ఎంచక్కా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేనండి. సో ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చాయి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.